మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది। ఈ సందర్భంగా మరి విహెచ్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఓ పెద్దన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతా ఉంది। నా పేరు డాక్టర్ సామ్రాట్ కేబి మధు మాదిగ, జాతీయ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్। ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు రీసర్వే పేరుతోటి వికలాంగులకు ద్రోహం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలువనివ్వడం జరిగింది। ఈ సందర్భంగా మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, రీసర్వే పేరుతోటి వికలాంగులను ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో మరి సర్టిఫికెట్లను తొలగించేటువంటి విధంగా, మరి పెన్షన్లు తొలగించే విధంగా ఏదైతే ప్రభుత్వం తీసుకోయిందో ఆ నిర్ణయం సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ, విహెచ్పిఎస్ పార్టీలు విజ్ఞప్తి చేస్తూ ఉంది। ఎందుకంటే మరి డాక్టర్లు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ప్రకారంగా వికలాంగులను గుర్తించడం జరుగుతుంది। ఆ యొక్క వికలాంగులు మరి ఈ రోజు దాదాపు 30-40 సంవత్సరాలుగా మరి పెన్షన్లు తీసుకుంటూ ఉంటే మరి వాళ్ళను కూడా ఈ రోజు ఒరిజినల్ గా ఉన్నటువంటి వాళ్ళను కూడా తొలగించడం సబబు కాదనేటువంటిది విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ సందర్భంగా ఎవరైతే మరి దొంగ సర్టిఫికెట్లు తెచ్చారో, ఎవరైతే డాక్టర్లు దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారో, మరి వాళ్ళకి ఎవరైతే రాజకీయ నాయకులు సపోర్ట్ చేసి దొంగ సర్టిఫికెట్లు ఇప్పించారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ రోజు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు ఉన్నటువంటి పెన్షన్ తీసేయడం చాలా దారుణం। అదే విధంగా ఈ వికలాంగులైనటువంటి వీరు ఎలా బతుకుతారో పని చేత కాదు, 99% ఉన్నటువంటి వికలాంగులతో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి పెన్షన్ తీసేస్తే ఏమి పరిస్థితి అని మేము అడుగుతా ఉన్నాం। అదే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి మందాకృష్ణ గారు ఆదేశాల మేరకు అన్ని కలెక్టరేట్ ముట్టడిని తీస్తామని తెలియజేస్తున్నాం। జై మాదిగ, జై మంది కృష్ణ మాదిగ।